ఎపిసోడ్ 4లో మేమడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వారిలో మొదటి 10 మంది అరుణ భవాని గారు, కవిత ఇమ్మడి గారు, సరోజిని రంగా గారు, లలితా పూజ గారు, సరోజ గారు, నాగజ్యోతి గారు, సుమాప్రకాష్ గారు, బి రత్న గారు. వీరందరికీ ఆ లలిత అమ్మవారి కరుణా కృపా కటాక్షాలు పుష్కలంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నిన్నటి శీర్షికలో ఇంద్రుడు గర్వంతో, అంటే ఆయన నేరుగా గర్వాన్ని అక్కడ ప్రదర్శించకపోయినా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తృణీకరించడం వల్ల, అటువంటి చేష్ట చేయడం వల్ల, ఆయన ఐరావతం మీద ప్రసాదం పెట్టడం, ఆ ఐరావతం దాన్ని అవమానించడం వల్ల కోపగించినటువంటి దూర్వాస మహర్షి ఇంద్రుణ్ణి శపించడం, ఈ భాగం అంతా కూడా చెప్పుకున్నాం. అప్పుడు ఇంద్రుడు తన యొక్క సంపదని ఆయన కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుడు వెంటనే ఏం చేశాడంటే తమ యొక్క గురువు అయినటువంటి బృహస్పతిని ఆయన ఆశ్రయించాడు. ఈ కథాభాగం అంతా కూడా అడుగుడుగునా మనకి మంచి సందేశాలు ఇస్తుంది. నిన్నటి కథాభాగంలో భగవత్ ప్రసాదాన్ని తృణీకరించకూడదు, అవమానించకూడదు అని గొప్ప సందేశం ఉంది. అలాగే ఉన్నటువంటి యొక్క సంపదకి అది భగవంతుడి యొక్క అనుగ్రహంగా భావించాలి తప్ప గర్వంగా తీసుకోకూడదు అని గొప్ప సందేశం ఉంది. ఇక్కడ మళ్ళీ ఇంద్రుడు ఏం చేశాడో గమనించాలి. ఇవన్నీ కూడా మనకి గొప్ప గొప్ప సందేశాలు. ఆయనకు ఒక కష్టం రాగానే, ఒక ఆపద కలగగానే వెంటనే గురువుని ఆశ్రయించాడు ఆయన. అంటే మనం కూడా మన యొక్క కష్టాల్ని అధిగమించడానికి, బాధల్ని దుఃఖాల్ని అధిగమించడానికి ఆశ్రయించవలసింది ఎవరు అంటే గురువుని, సద్గురువుని, ఒక మంచి గురువుని ఆశ్రయించాలి. అదే సందేశం మనకి ఇక్కడ ఉంది. ఒక గొప్ప మాట చెప్తారు మనకి శాస్త్రంలో, భగవంతుడికి కనుక మన మీద కోపం వస్తే గురువు రక్షిస్తాడట. గురువుకు అంత శక్తి ఉంటుంది. ఎందుకంటే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని ఉన్నట్లుగా. అలాగే గురువు గురించి గురుగీతలో ఇంకో మాట ఉంటుంది, శివే రుష్టే గురుస్త్రాత, గురవు రుష్టే నకశ్చన అని. అంటే శివే రుష్టే, భగవంతుడి కనుక మన మీద కోపం వస్తాయి. అంటే ఎందుకు కోపం వస్తుందంటే మనం చేసుకుంటుంటే అధర్మం వల్ల, పాపాల వల్ల వస్తే కనుక గురుస్త్రాత, గురువు రక్షిస్తాట, గురువు అనుగ్రహిస్తాట. కానీ గురవు రుష్టే నకశ్చన, గురువు కోపం వస్తే కనుక భగవంతుడు కూడా రక్షించలేట. కాబట్టి అది గురువు యొక్క గొప్పతనం. మనం ఒక సద్గురువుని ఆశ్రయించాక వారి యందు పూర్తిగా భక్తి ప్రపత్తులతో ఉండి వారిని అనుసరిస్తూ ఉంటే భగవంతుడు కూడా సంతోషించి రక్షిస్తాట. ఆ విధంగా ఈ గొప్ప సందేశం మనం ఈ కథాభాగం ద్వారా గ్రహించాలి. అలా ఎప్పుడైతే ఇంద్రుడు బృహస్పతి తన యొక్క గురువు అయినటువంటి, మనందరికీ తెలిసిన విధంగా బృహస్పతి దేవగురువు, అలాగే దైత్యుల గురువు శుక్రాచార్యులు. ఇంద్రుడు ఎప్పుడైతే బృహస్పతిని ఆశ్రయించి తన యొక్క సమస్యని తెలియజేశాడో, బృహస్పతి వారు కూడా ఆయన శిష్యవాత్సల్యంతో, సరే నాయన దానికి ఉపాయం ఉంది, నువ్వు తప్పు తెలుసుకున్నావు కాబట్టి ప్రాయశ్చిత్తం సూచిస్తానని వారు అనుగ్రహించారు. ఇదే గురువు యొక్క అనుగ్రహం. ఆయన కూడా మళ్ళీ దూషించి, ఏమిటి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తృణీకరించావా, నువ్వు పాపాత్ముడు, నువ్వు పో అని ఏమనలా. ఎంతైనా శిష్యవాత్సల్యం ఉన్నట్టుంట, అదే గురువు యొక్క గొప్పతనం అని చెప్పి ఆ కథాభాగంలో మనందరికీ తెలిసిన విధంగా అమృత మథనం, అంటే క్షీరసాగరాన్ని మథిస్తే అమృతం ఉద్భవించాలని ఉపాయం చెప్పారు. ఈ కథాభాగం అంతా మనకి విస్తృతంగా అక్కడ భాగవతంలో, విష్ణు పురాణంలో ఉంటుంది. ఆ కథాభాగాన్ని నేను ఇక్కడ ఎక్కువ విస్తారంగా చెప్పట్లేదు. ఇక్కడ మన ప్రధానం ఏంటంటే మోహిని స్వరూపం అమ్మవారు కాబట్టి అంత మటుకు చెప్తా. మనందరికీ తెలిసినట్లుగానే మథనం జరుగుతుంది. జరిగాక చివరికి అమృతం ఆవిర్భవిస్తుంది. అమృతం ఆవిర్భవించిన తర్వాత, అంటే ధన్వంతరి స్వరూపంలోనే మళ్ళీ విష్ణుమూర్తి అమృతాన్ని తీసుకురాగానే దానవులు, దైత్యులు, రాక్షసులు ఆ అమృత భాండాన్ని తీసుకెళ్ళిపోతారు. దేవతలు బిక్కమొహం వేసి చూస్తుండగా మళ్ళీ వాళ్ళని రక్షించడానికి విష్ణుమూర్తి మోహిని స్వరూపం, మోహిని అంటాం. మనకి ఈ స్వరూపంతో మనకి విష్ణుమూర్తి యొక్క ఆలయం ఎక్కడ ఉంది అంటే గోదావరి జిల్లాలో ర్యాలీ అని ఏదైతే మనకి క్షేత్రం మనకి ప్రసిద్ధంగా ఉందో అక్కడ ఈ మోహిని స్వరూపం మనకి లో విష్ణుమూర్తి మనకు కనిపిస్తాడు. ఆయన వెనక వైపు ఒక స్త్రీ దేవతగా, ఒక జడ, ఈ ఆకారంతో చాలా అద్భుతమైనటువంటి స్వరూపంతో ర్యాలీ అనే క్షేత్రంలో మోహిని దేవతగా మనకి విష్ణుమూర్తి కనిపిస్తూ ఉంటాడు. అలా మోహిని స్వరూపంలో విష్ణుమూర్తి ఆవిర్భవించడం, అక్కడ
రాక్షసుల్ని మోహింపజేసి వాళ్ళని మాయలో పడేసి వాళ్ళ దగ్గర నుంచి చాకచక్యంగా అమృత భాండాన్ని తీసుకుని దేవతలకి ఆయన అమృతాన్ని పంచుతాడు. ఇదంతా కూడా మనకు అక్కడ చరిత్రలో వస్తుంది. ఇందులో ఒక రాక్షసుడు గమనిస్తాడు, ఆయన మారువేషంలో వచ్చి దేవతల్లో కూర్చోవడం, కొంత అమృతం తాగడం, మళ్ళీ తెలియజేస్తే విష్ణుమూర్తి ఆ రాక్షసుని సంహరిస్తే సగం అమృతం తాగి ఉండడం వల్ల, కొంత అమృతం తాగి ఉండడం వల్ల ఆ శిరచ్ఛేదం అయినప్పటికీ కూడా ఆ రాక్షసుడు బతికి ఉండడం. అదే మనం రాహుకేతువులుగా వాళ్ళే ఈరోజు నవగ్రహాల్లో ఒక స్థానం ఉంది. అప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని స్వరూపంలో దేవతలకి అమృతం పంచాడు, రాక్షసులకి అమృతం పంచినట్లుగా నటిస్తూ వాళ్ళకి ఇంకో ద్రవ్యం సురని పంచాడు ఆయన. ఇది భగవంతుడి యొక్క లీల అన్నమాట. అంటే యోగ్యులకి, గొప్ప గొప్ప సాధకులకి గొప్పదైనటువంటి వస్తువునే ఇస్తాడు ఆయన అమృతం. మిగిలిన వాళ్ళని మోహపరుస్తూ వాళ్ళకి ఏది కావాలో అదే ఇస్తాడు. కాబట్టి భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు, వారి వారి యోగ్యతలను బట్టి ఆయన వాళ్ళకి ఇస్తుంటాడు. ఇచ్చేవాడు ఒకడే, కానీ యోగ్యత బట్టి ఇచ్చేటువంటి వస్తువు వేరు. కాబట్టి మనం భగవంతుడి నుంచి గొప్ప గొప్ప విషయాలు పొందాలి అంటే మన యోగ్యతని మనం పెంచుకోవాలనేది ఇక్కడ సందేశం. ఈ విధంగా జగన్మోహిని స్వరూపం ఎత్తి ఈ లీలంతా చేశాక నారదుడు కైలాసానికి వెళ్ళి జరిగిందంతా కూడా శివుడికి చెప్తాడు. శివుడు అవునా అంత గొప్ప స్వరూపంగా విష్ణుమూర్తి ఆవిర్భవించడాన్ని ఒక ఉత్సుకత కలిగి, అంటే ఒక గొప్ప విషయం జరిగినప్పుడు ఎవరికైనా ఉత్సుకత రావడం సహజం, నేను కూడా చూస్తాను ఒకసారి ఆ మోహిని స్వరూపం అని చెప్పేసి ఆయన వైకుంఠం వెళ్తాడు. వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని ఆ స్వరూపం మళ్ళీ చూపించమనగానే విష్ణువు నవ్వి ఆయన అంతర్ధానం అయిపోతాడు. అంతర్ధానం అయిపోయిన తర్వాత వైకుంఠంలోనే మళ్ళీ ఒక మోహిని స్వరూపంగా విష్ణుమూర్తి కనపడతాడు. అప్పుడు శివుడు ఆ మోహిని స్వరూపాన్ని చూసి ఆయన కూడా చాలా ఆశ్చర్యం పొందుతాడు. అప్పుడు ఆ సందర్భంలోనే మనందరికీ తెలిసినట్లుగా ధర్మశాస్త్ర అయ్యప్ప అని ఎవరంటామో ఆయన కూడా ఆవిర్భవించాడు. దానికి సంబంధించిన ప్రమాణ శ్లోకం కూడా మనకి ఇక్కడ బ్రహ్మాండ పురాణంలోనే ఉంటుంది. ఈ మోహిని స్వరూపం అమ్మవారి యొక్క స్వరూపం. ఇదే ఇక్కడ చెప్తున్నటువంటి రెండో స్వరూపం ఏంటి మోహిని స్వరూపం. ఇందులో ఉన్నటువంటి చాలా గొప్ప రహస్యం ఏమిటి అంటే సాధారణంగా ఎవరికి తెలియంది, జగన్మోహిని స్వరూపం వేరు, శివుడికి చూపించిన మోహిని స్వరూపం వేరు. ఎందుకు అంటే ఏ స్వరూపం అయితే చూసి రాక్షసులు మోహింపబడ్డారో అదే స్వరూపం శివుణ్ణి ఎలా మోహింపజేస్తుంది అంటే జగత్తుని మోహింపజేసేది శివుణ్ణి మోహింప చేయలేదు, శివుణ్ణి మాయలో పడేయలేదు అని ఇక్కడ గొప్ప రహస్యం. ఇదే మనకి శివమోహిని స్వరూపంగా కూడా చెప్తారు. జగన్మోహిని అమ్మవారే, ఇటువంటి శివమోహిని అమ్మవారే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గొప్ప రహస్యం ఏంటంటే ఇక్కడ విష్ణుమూర్తి అమ్మవారిని ప్రార్థించి ఈ శివమోహిని స్వరూపాన్ని ఆయన దాల్చాడు అనేది గొప్ప రహస్యం. ఎందుకంటే శివుణ్ణి మోహింపజేయడం మామూలు విషయం కాదు. ఆయన మన్మధుణ్ణే దహించినటువంటి వాడు. అటువంటి వాడికి మోహం ఎలా వస్తుంది అంటే శివుణ్ణి మోహింప చెయ్యాలి అంటే ఆయన యొక్క శక్తి అయినటువంటి అమ్మవారే ఆ పని చేయగలరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనేది ఒక గొప్ప రహస్యం. కాబట్టి విష్ణువు అమ్మవారిని ఆరాధించి శివుడి యొక్క కోరిక అనుగుణంగా ఆయన మోహిని స్వరూపం దాల్చాడు. కాబట్టి ఆ రెండో మోహిని స్వరూపమే శివుణ్ణి మోహింపజేసినటువంటి మోహిని స్వరూపం. అది ఇందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి రహస్యం. ఈ రహస్యాన్నే మనకి సౌందర్య లహరిలో కూడా చెప్తూ ఉంటారు. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం పురా నారీ భూత్వా పురరిపుమపిక్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఈ శ్లోకం యొక్క ప్రధాన భావం ఏంటంటే విష్ణువు మన్మథుడు ఇద్దరు మోహింపచేశారు. ఇద్దరూ కూడా అమ్మవారిని ఆశ్రయించి ఆరాధించి ఆ మోహం పెట్టే శక్తిని పొందారు. విష్ణువు అమ్మవారిని ఆరాధించి శివుణ్ణి మోహింపజేశాడు, మన్మథుడు అమ్మవారిని ఆరాధించి మిగిలిన లోకాల్ని మోహింపజేస్తున్నాడు. రెండిట్లో తేడా ఉంది. లోకాన్ని మోహింపజేయడానికి మన్మథుడు సరిపోతాడు, శివుణ్ణి మోహింపజేయాలంటే మటుకు అమ్మవారు యొక్క శక్తి అవసరము. ఇది వేరు అది వేరు. కాబట్టి అమ్మవారిని ఆశ్రయిస్తే లోకం కూడా మనకి వశములో ఉంటుంది, భగవంతుడు కూడా మన పట్ల అనుగ్రహం చూపిస్తాడు. అది శివుడు మోహింపబడ్డం అంటే శివుడు భగవంతుడు మనకు అనుగ్రహించడం, మన్మథుడు లోకాన్ని మోహింపజేయడం అంటే లోకం మనకి అనుకూలంగా ఉండడం. ఈ రెండు అనుకూలతలు మనకు రావాలంటే దానికి ఏకైకమైనటువంటి ఉపాయం అమ్మవారి యొక్క ఆరాధన. ఆ గొప్ప రహస్యాన్ని ఇటు ఈ కథలో అటు సౌందర్య లహరి శ్లోకంలో కూడా
తెలియజేస్తున్నారు. అందుకే అమ్మవారిని ప్రార్థించేటప్పుడు అశేష జన మోహిని అరుణమాల్య భూషాంబరాం అని అంటూ ఉంటాం. ఇటువంటి గొప్ప స్వరూపం అమ్మవారిది. అందుకే అమ్మవారిని ఆరాధించే వాళ్ళకి కూడా వాళ్ళకి వశము అంటే ధార్మికంగా వాళ్ళకి అనుగుణంగా అన్నీ ఉంటాయి అని చెప్పడంలో తాత్పర్యం ఇది. ఇది 2వ కథాభాగం యొక్క తాత్పర్యం. 3వ కథాభాగం యొక్క ప్రారంభం, అసలు కథ, తర్వాత శీర్షికలు చూద్దాం. స్వస్తి. ఇప్పుడు మీరు చూసిన ఈ కథాభాగం నుండి ఒక ప్రశ్న: దేవతల గురువు ఎవరు? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు. ముందుగా తెలిపిన 10 మంది పేర్లను తదుపరి భాగంలో ప్రకటించబడును. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు, కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.